మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ముందుగా మొట్టమొదటిసారిగా పీకేఎం కూడా చైర్మన్ అయిన తర్వాత ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ, ఇక్కడున్న సీనియర్ నాయకులకు, పత్రికా విలేకరులకి, ప్రత్యేకించి మా టౌన్ బ్యాంక్ చైర్మన్ విద్యాసాగర్ అన్న గారికి, నీలకంఠం గారికి, అదేవిధంగా మళ్ళీ అన్నగారికి, ప్లస్ మా కుప్పం మున్సిపల్ చైర్మన్ సెల్వం గారికి, పీకేఎం కూడా సెక్రటరీ మనోహర్ గారికి, ప్లానింగ్ ఆఫీసర్ సంధ్యారాణి గారికి, అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ మధు సార్ గారికి, వీళ్ళందరికీ కూడా పేరు వీళ్ళందరికీ ఆహ్వానాలు తెలియజేస్తూ, నారా చంద్రబాబు నాయుడు గారు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ అన్నిటికీ కూడా చైర్పర్సన్లు వేసి ఆంధ్రప్రదేశ్ను రాష్ట్రంలో దేశంలో కాకుండా ప్రపంచంలోనే ఒక అగ్రగామి అభివృద్ధి చెందిన మాస్టర్ ప్లాన్ ప్రకారం పక్కా ప్లానింగ్తో ఉన్న టౌన్లను, సిటీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అన్ని అర్బన్ బాడీస్ని కూడా ఆయన ఫిల్ చేయడం జరిగింది. దాంతో భాగంగానే ఈరోజు ఎల్ఆర్ఎస్ అండ్ బీపీఎస్ స్కీమ్, ఎల్ఆర్ఎస్ అంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అండ్ బీపీఎస్ అంటే బిల్డింగ్ పీనలైజింగ్ స్కీమ్, ఈ రెండు స్కీములను ఇంట్రడ్యూస్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి, కొత్త లేఅవుట్లకు సంబంధించి, అదేవిధంగా ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిన బిల్డింగ్స్ సంబంధించి ఒక వెసులుబాటును, గతంలో రెగ్యులరైజ్ కాని లేఅవుట్స్ కావచ్చు, గతంలో ప్లాన్ అప్రూవల్కి వ్యతిరేకంగా లేదంటే డీవియేట్ అవుతూ కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్స్ గురించి కానీ ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తూ వన్ టైం సెటిల్మెంట్ లాగా ఈ స్కీమ్ ద్వారా వాళ్ళు అప్రూవల్ తెచ్చుకునేదానికి కానీ, వాళ్ళ ఒక బిల్డింగ్స్ రెగ్యులరైజ్ చేసుకునేదానికి కానీ ఒక మంచి అవకాశాన్ని కల్పించారు. దీన్ని ప్రజలందరూ గమనించాలని, ప్రజలందరూ ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మదనపల్లి, తంబలపల్లికి సంబంధించిన ప్రజలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ స్కీముల గురించి మేము క్లుప్తంగా మీకు తెలియజేస్తాం. ఇంకా మీకు దీనికి సంబంధించి ఏమైనా అనుమానాలు ప్రజలకు కానీ, పాత్రికేయులకు కానీ ఏమైనా ఉంటే మా పీకేఎం కూడా అఫీషియల్స్ అందరూ రౌండ్ ద క్లాక్ ఇక్కడ ఒక ఆదివారం తప్ప మిగతా అన్ని రోజులు గవర్నమెంట్ టైమింగ్స్ ప్రకారం ఇక్కడ అవైలబుల్ ఉంటారు. మీరు ఇక్కడికి వచ్చి మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నా నివృత్తి చేసుకోవాల్సిందిగా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫస్ట్ ఈ ఎల్ఆర్ఎస్ అనే స్కీమ్ గురించి తెలియజేస్తాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో కూడా ఎల్ఆర్ఎస్ 2020 అనే ఒక స్కీమ్ ఒకటి ఉన్నింది. కానీ దాంతో పెద్దగా ప్రజల్లో స్పందన లేకపోవడం వల్ల మళ్ళీ మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టి ఈసారి ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి దాన్ని రెగ్యులరైజ్ చేసుకునే దానికి దీనికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. దాని అంతా కూడా వాళ్ళని ఒప్పించి ఈరోజు ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. దీంతో భాగంగా ఏదైనా లేఅవుట్లు జూన్ 30 అంటే 30/6/2025 లోపు ఏదైనా లేఅవుట్లు వేసి కనీసం ఒక ఫ్లాట్ అన్న రిజిస్టర్ అయి ఉంటే ఆ ఫ్లాట్స్ అన్నీ కూడా దీని కిందికి వస్తుంది. వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి లాస్ట్ డేట్ గతంలో టైం అయిపోతే ఇంకో 3 నెలలు ఎక్స్టెండ్ చేశారు. దాని ప్రకారం 23/1/2026 అంటే జనవరి 23 వరకు 2026 సంవత్సరం వరకు ఎవరైనా లేఅవుట్ని అప్రూవ్ చేసుకోవాలనుకో అప్లై చేసుకోవచ్చు. దీంతో భాగంగా ఏంటంటే ఏదైనా ఒక లేఅవుట్ ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులరైజ్ కాలేదు, వాళ్ళు అప్రూవల్ తీసుకోలేదంటే దానికి సంబంధించి ఎవరైతే అక్కడ లేఅవుట్లు కొని ఉంటారో, పాపం మిడిల్ అంటే మామూలుగా మధ్యతరగతి కుటుంబం వాళ్ళే మనం ఎక్కువగా లేఅవుట్లు కొంటూ ఉంటారు. వాళ్ళు చాలా కష్టపడి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ అతి కష్టం మీద కూడగొట్టుకుంటూ ఎన్నో వాళ్ళు అనుభవించాల్సిన లగ్జరీస్ అన్నింటిని కూడా పక్కన పెట్టి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం కూడగట్టిన డబ్బులతో సైట్లు కొంటారు. సైట్లు కొనిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ అది లేఅవుట్ అప్రూవ్ కాలేదనుకోండి, వాళ్ళకి రేపు బ్యాంక్ లోన్లకు వెళ్ళాలన్నా బ్యాంక్ లోన్లు ఇవ్వరు. ప్లస్ అప్రూవల్కి బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్కి పోతే కూడా ఇది అప్రూవల్ లేఅవుట్ కాదు కాబట్టి వాళ్ళకి అప్రూవల్ కాకుండా ఇబ్బందులు పడేదానికి అవకాశం ఉంటుంది. రేపు అమ్మాలన్నా కూడా సమస్యలు వస్తుంది. అందువల్ల మీరు కష్టపడి కూడగొట్టిన డబ్బులతో మీరు కొన్న ఈ లేఅవుట్లన్నింటినీ కూడా మీకు క్షుణ్ణంగా కొనే ముందు ఒకసారి పరిశీలించాలని చెప్పి, ఆ లేఅవుట్లన్నీ అప్రూవ్ అయిందా లేదా అని చెప్పి లేఅవుట్ ఎవరైతే రియల్టర్ ఉంటారో వాళ్ళ దగ్గర మీరు గట్టిగా డిమాండ్ చేసి దాన్ని అప్రూవల్ చేసుకుంటే రాబోయే కాలంలో మీకు ట్యాక్స్లు ఇవన్నీ కూడా తగ్గుతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుకుంటూ, అలా చేయటం వల్ల సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లేఅవుట్ వేసి మొత్తం సేల్ అయిపోయి ఉంటే దానికి సంబంధించి ఇండివిజువల్గా ఎవరైతే లేఅవుట్ కొన్నారో, ఒక సైట్ కొన్నారో వాళ్ళు ఇండివిజువల్గా కూడా అప్లై చేసుకుంటే వాళ్ళకి మామూలుగా 14% ట్యాక్స్ ఉండేది. ఈ స్కీమ్ ద్వారా వాళ్ళకి 7% రిబేట్ ఇచ్చి 7% తగ్గించి కేవలం 7% మాత్రమే వాళ్ళు ట్యాక్స్ కడితే కూడా దానికి అప్రూవల్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. దయచేసి దీనివల్ల
ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబం వాళ్ళు లాభం పొందుతారు. కాబట్టి సైట్లు కొనేవాళ్ళు కానీ ఆల్రెడీ కొన్న వాళ్ళు కానీ మీరు ఈ యొక్క స్కీమ్ని వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా రియల్టర్స్ కూడా ఇది చాలా ఉపయోగం. ఎందుకంటే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు క్రెడిబిలిటీ మీద వాళ్ళ యొక్క బిజినెస్ నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అప్రూవ్డ్ లేఅవుట్స్ కాకుండా ఏదంటే అది వేసి దాని ద్వారా కొన్న వాళ్ళు ఇబ్బందులు పడతారో వీళ్ళ క్రెడిబిలిటీ పోతుంది. దాని ద్వారా రేపు ఇంకో లేఅవుట్ వేస్తే కూడా దాన్ని కొనే పరిస్థితి ఉండదు. కాబట్టి దయచేసి మీరంతా కూడా మీ యొక్క మంచి కోసం, మీ యొక్క క్రెడిబిలిటీ కోసమే కాకుండా కొన్నవాడు కూడా మిమ్మల్ని మీ దగ్గర కొన్న దానికి మోసపోకూడదు. కాబట్టి వాళ్ళ కోసము ప్లస్ మీకోసం కూడా ఈ యొక్క లేఅవుట్లని అప్రూవ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ 14% లేఅవుట్లు 14% ట్యాక్స్ని ఇప్పుడు అప్లై చేసుకునే వాళ్ళందరికీ కూడా 7% రిబేట్ ఇచ్చి వాళ్ళు కేవలం 7% ట్యాక్స్ కడితే చాలు అనే పరిస్థితి ఈరోజు గవర్నమెంట్ మనకి ఇచ్చింది. కాబట్టి దీన్ని రియల్టర్స్ కూడా వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ, చాలామంది అనుకుంటూ ఉంటారు దీనివల్ల మాకేంటి 10% మేము పబ్లిక్ పర్పస్కి ఎందుకు ఇవ్వాలి అని చెప్పి చాలా రియల్టర్స్ అనుకుంటూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి బిజినెస్ దెబ్బతింటుంది. గవర్నమెంట్ తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. ఈ స్కీమ్ ప్రకారం ఎవరైతే రెగ్యులరైజ్ చేసుకోరో, ఎవరైతే లేఅవుట్ అప్రూవల్కి అప్లై చేసుకోరో వాళ్ళందరికీ కూడా సబ్ రిజిస్టార్ ఆఫీస్లో ఆ సర్వే నెంబర్కి సంబంధించి రిజిస్ట్రేషన్స్కి సంబంధించి బ్లాక్ చేయమని చెప్పి కూడా ఆర్డర్స్ పాస్ చేసే అధికారం గవర్నమెంట్కి ఉంటుంది. అదేవిధంగా మీకు నోటీసులు ఇవ్వటమే కాకుండా ఆ నోటీసులు ఆ లేఅవుట్కి సంబంధించి బోర్డు కూడా పెట్టి ఈ లేఅవుట్ అన్ఆథరైజ్డ్ అని చెప్పి తెలియజేసే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియాలో దాన్ని పబ్లిష్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పేపర్లో కూడా పబ్లిష్ చేసి ప్రజలందరికీ అవగాహన కల్పించే కార్యక్రమం కూడా పీకేఎం కూడా చేస్తుంది. కాబట్టి దాని ద్వారా మీ బిజినెస్ దెబ్బతింటుంది, ప్లస్ మీ క్రెడిబిలిటీ కూడా పోతుంది. కాబట్టి రియల్టర్స్ అందరూ దీన్ని సీరియస్గా తీసుకొని ఇంకా నెల రోజులే మీకు అవకాశం ఉంది, 1.5 నెలలకు మించి లేదు. అందులో దీన్ని మీరందరూ వినియోగించుకోవాలని చెప్పి సవినయంగా మీ అందరినీ కోరుకుంటూ, ఇంకా బీపీఎస్ స్కీమ్, ఈ బీపీఎస్ స్కీమ్ ప్రకారం మనం ఇది 1985 నుంచి జనవరి 1, 1985 నుంచి ఇప్పటి వరకు అంటే 31/8/2025 లోపు ఏ బిల్డింగ్స్ అయితే మనం అప్రూవల్ తీసుకోకుండా కట్టినా, లేదు అప్రూవల్ తీసుకున్న దాన్ని డీవియేట్ అవుతూ ఒక ఫ్లోర్ 2 ఫ్లోర్లు ఎక్స్ట్రా కట్టినా, లేదంటే సిట్ బ్యాక్స్ మన పర్మిషన్ ఇచ్చిన దానికి కాకుండా ఇంకా ఎక్కువ కట్టినా, ఆ డీవియేషన్ బట్టి ఏదైతే మీకు ఇప్పటివరకు బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ రాలేదో, లేదంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రాలేదో వాళ్ళందరికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశం. ఈ స్కీమ్ ద్వారా మీరు అప్లై చేసుకుంటే కేవలం 10,000 రూపాయలు రుసుము కట్టి మీరు అప్లై చేసుకుంటే మీరు ఎంత డీవియేట్ అయ్యారు అనే దాన్ని బట్టి ఇన్స్పెక్షన్ చేసి దానికి సర్టైన్ ట్యాక్సెస్ ఉంటుంది, దానికి కొంచెం ఛార్జెస్ ఉంటుంది. దాన్ని మనం కట్టగలిగితే మీ అందరికీ కూడా ప్రతి బిల్డింగ్కి కూడా రెగ్యులరైజేషన్ అది అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలా రెగ్యులరైజ్ అయిన బిల్డింగ్స్ అన్నిటికీ కూడా రాబోయే కాలంలో మీకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వస్తుంది, ఫైర్ అప్రూవల్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా రేపు మీకు ఇప్పుడు అన్ఆథరైజ్డ్గా ఎవరైతే బిల్డింగ్స్ కట్టుకున్నారో వాళ్ళకి ట్యాక్స్ కూడా చాలా ఎక్కువ పీనలైజేషన్స్ ట్యాక్సెస్ కడతా ఉంటారు. మీరు ప్రతి సంవత్సరం మీకు అది వేలల్లో మీరు నష్టపోతున్నారు. ఇలా రెగ్యులరైజ్ చేయడం వల్ల ఆ పీనలైజింగ్ ట్యాక్స్ అంతా కూడా తగ్గిపోయి మీకు రెగ్యులర్ ట్యాక్స్ కిందకు వస్తారు. దానివల్ల మీకు సంవత్సరం వేల రూపాయలు మీకు ఆదా అవటమే కాకుండా మీకు రేపు బిల్డింగ్ పడగొట్టేసే అవకాశం, లేదంటే డీవియేట్ అయ్యారని చెప్పి మీ మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉండదు. అదేవిధంగా రేపు మీరు అమ్మాలన్నా, ఇంకోటి చేయాలన్నా, బ్యాంక్ లోన్కి వెళ్ళాలన్నా కూడా ఈ యొక్క స్కీమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ప్లస్ ఎప్పుడైతే మీకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రాదో, మీరు మీ బిల్డింగ్ అప్రూవల్ కోసం ఏదైతే మీరు మార్టిగేజ్ చేసి ఉంటారో ఫస్ట్ ఫ్లోర్లో కానీ మీరు మున్సిపల్ అథారిటీ కొంచెం మార్టిగేజ్ చేసి ఉంటారు, అవి కూడా రిలీజ్ కాదు. ఎప్పటికీ ఆ బిల్డింగ్ మున్సిపల్ అధికారుల పేర్లోనే ఉంటుంది. దానివల్ల మీరు అమ్మాలన్నా కూడా రేపు సమస్య వస్తుంది. సో అందువల్ల ఈ బిల్డింగ్ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ మీరు తెచ్చుకోవాలంటే ఈ స్కీమ్ కింద రెగ్యులరైజ్ చేసుకుంటే అది కూడా రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవటం వల్ల మీరు అమ్మటానికి కానీ ఇంకో దానికి కానీ మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇది అన్ని రకాలుగా కూడా సామాన్య ప్రజలకు, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకి, పైసా కూడగొట్టుకొని కష్టపడి బిల్డింగ్లు కట్టిన వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరమైన స్కీమ్. కాబట్టి దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, మన పట్టణాభివృద్ధి శాఖ మినిస్టర్ నారాయణ గారు ఒక సదుద్దేశంతో ఈ యొక్క స్కీమ్స్ని తీసుకొచ్చారు. కాబట్టి ఈ 2 స్కీముల్ని మీరు వినియోగించుకొని మీరు బాగుపడండి, రాష్ట్రానికి కొంచెం ఆదాయం వస్తే తద్వారా ఆ ఆదాయం ఎక్కడైతే వచ్చిందో మున్సిపాలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ మదనపల్లిలో ఎక్కువ ఆదాయం వచ్చింటే ఆదాయాన్ని మదనపల్లి మున్సిపాలిటీ డెవలప్మెంట్కి వినియోగిస్తాం. అదేవిధంగా రెస్పెక్టివ్ మున్సిపాలిటీస్ పుంగనూరు కావచ్చు, తమ్మలపల్లి కావచ్చు, దేనికైనా ఎక్కడ ఆదాయం వచ్చిన దాన్ని వీలైనంత వరకు ఆ ప్రాంతానికే వినియోగించుకుని ఆ ప్రాంత అభివృద్ధికి కూడా ఈ పీకేఎం కూడా సంబంధించిన నిధులు ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ దీన్ని గమనించి ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి సవినయంగా మీ అందరినీ కోరుకుంటూ, పీకేఎం కూడా ఈ 5 ప్రాంతాలని డెవలప్ చేసేదానికి కట్టుబడి ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం.
రీసెంట్గా కూడా ఈ 4 మున్సిపాలిటీకి సంబంధించి దాదాపు 3 కోట్ల రూపాయల వర్క్స్ కూడా మనం బేసిక్ అమ్యూనిటీస్కి లైక్ రోడ్స్కి, డ్రైనేజెస్కి, అదేవిధంగా స్ట్రీట్ లైట్లకి, డ్రింకింగ్ వాటర్ సమస్యలకు సంబంధించి మనం రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. దానికి సంబంధించి పనులు కొంచెం కంప్లీట్ అయింది, ఇంకొంచెం ఆన్గోయింగ్ పనులు జరుగుతూ ఉంది. సో రాబోయే కాలంలో కూడా ఇట్లాంటి యాక్టివిటీస్ అన్నింటినీ కూడా పీకేఎం కూడా తరపున ఖచ్చితంగా చేస్తామని చెప్పి సవినయంగా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి ఈ అద్భుతమైన స్కీమ్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన పత్రికా విలేకరులను, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్లను, అదేవిధంగా మన బోర్డు చైర్మన్గా టౌన్ బ్యాంక్ చైర్మన్ గారిని, అదేవిధంగా మన సోమశేఖర్ గారిని, మురళీ గారిని, వీళ్ళందరినీ కూడా సవినయంగా కోరుకుంటూ మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా ఆమె కూడా ఆహ్వానాలు తెలియజేస్తూ ఈ యొక్క అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ని ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత కూడా మున్సిపల్ అధికారులకు, అదేవిధంగా పీకేఎం కూడా అధికారులకు, ప్లస్ ఎంపీడీఓస్కు, వాళ్ళందరి మీద, విలేజ్ సెక్రటరీస్ మీద ఉంటుందని చెప్పి వాళ్ళందరికీ కూడా గుర్తు చేస్తూ అతి త్వరలో ఇన్స్పెక్షన్స్ కూడా చేస్తున్నాం. అన్ని చోట్ల కూడా ఈ రోజు కూడా పుంగనూరులో 2-3 లేఅవుట్స్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నోటీసులు సర్వ్ చేస్తాం. ప్రతి ఒక్కరిని కూడా ఈ పరిధిలో ఎవరైతే లేఅవుట్లు వేసారో వాళ్ళందరికీ కూడా నోటీసులు సర్వ్ చేసి వాళ్ళ మంచి కోసం, వాళ్ళ బాగు కోసం మేము చర్యలు తీసుకునేదానికి, వాళ్ళకి హెల్ప్ చేసేదానికి మేము ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ స్కీమ్స్లో ఎక్కడ అనధికారికంగా ఎవరికి లంచాలు ఇవ్వటం కానీ, మాకు డబ్బులు ఇస్తే మేము ఇది తగ్గిస్తామని చెప్పి ఎవరన్నా చెప్తే మీరు వాళ్ళ మాటలు పడి మోసపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది పక్కాగా యాజ్ పర్ జీపీఎస్ ప్రకారం మనము గూగుల్ దీంతో బిల్డింగ్ ఎంత సైజు ఉంది, లేఅవుట్ ఎన్ని ఎకరాల్లో ఉంది అనేది పక్కాగా ఉంటుంది. కాబట్టి అకార్డింగ్ టు ది కంప్యూటరైజ్డ్ సిస్టమ్ ప్రకారమే ఇది ట్యాక్సులు మీకు ఛార్జెస్ పడుతున్నాయి తప్ప ఇందులో ఎవరో మీకు ఇస్తారని చెప్పి మోసపోయి ఎవరు అన్నెసెసరీగా డబ్బులు ఇచ్చుకొని మోసపోవద్దని చెప్పి కూడా సవినయంగా ఈ సందర్భంగా పత్రికా విలేకరుల తరపున మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు పీకేఎం పలమనేరు కుప్పం మదనపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వాళ్ళ ఆఫీసు, మదనపల్లి హెడ్ క్వార్టర్స్ లో ఆఫీసులో చైర్మన్ గారు డాక్టర్ సురేష్ గారు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయనారు. దీనికి తోడుగా మదనపల్లి ముఖ్య కావలసిన నాయకులంతా రమ్మంటే మేము కూడా వచ్చాం. అయితే ముఖ్య ఉద్దేశం దీని గురించి పూర్తిగా క్షుణ్ణంగా వివరిస్తారు చైర్మన్ సురేష్ గారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ మనోహర్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నీలకంఠ గారు, సోము గారు, చిన్ని గారు, అదేవిధంగా కుప్పం మున్సిపాలిటీ చైర్పర్సన్ శెల్వం గారు, అదే ఇక్కడ పీకేఎంలో అధికారులు మధు గారు, సంధ్యారాణి గారు మేడం, పత్రికా విలేకరులు శివారెడ్డి గారు, మీరు, ఎన్సీటీవీ, సుమన్ టీవీ, ఆంధ్రజ్యోతి, సీను గారు, అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా సంతోషము. ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది పీకేఎం, దానికి ఒక చైర్మన్గా టీడీపీ తరఫున సీనియర్ నాయకులు డాక్టర్ సురేష్ గారు కూడా కుప్పంలో రాజకీయ వ్యక్తి, వాళ్ళ ఫాదర్ కూడా కుప్పానికి 78 నుంచి 83 వరకు శాసనసభ్యులుగా పనిచేశారు. సర్వీస్ మోటివ్లో సార్ డాక్టర్ హాస్పిటల్ పెట్టి సర్వీస్ కూడా చేస్తున్నారు. దాన్ని అన్నీ గమనించి ఎన్నోసార్లు డాక్టర్ సురేష్ గారు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. దాన్ని గమనించి చంద్రబాబు గారు ఈ పీకేఎం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నియమించారు. దీనికి సంబంధించి మదనపల్లి, కుప్పము, పలమనేరు, తంబలపల్లి వీటిలో ఎవరైతే ఫ్లాట్లు కానీ లేఅవుట్లు వేసేవాళ్ళో, ఏ విధమైన వ్యాపారాలు కానివ్వండి, సొంతంగా కానీ 300 గజాలకు పైబడి, ఏదన్నా 300 గజాలకు పైబడి ఎవరైనా దాన్ని ఉపయోగిస్తే దాన్ని ఖచ్చితంగా పీకేఎంలో దాన్ని ప్లాన్ అప్రూవల్ చేసుకోవాలనేది ఒక నిబద్ధత ఉంది. కాబట్టి అవన్నీ క్షుణ్ణంగా అధికారులు, మన చైర్మన్ గారు క్లియర్గా మాట్లాడి మీకు తెలియజేస్తారు. కాకపోతే మనము కూడా ఈ పీకేఎం అథారిటీకి, అర్బన్ డెవలప్మెంట్కు మన మదనపల్లిలో ఈరోజు ప్రెస్ మీట్, మదనపల్లి నియోజకవర్గంలో టౌన్లో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే ఫ్లాట్లు వేస్తున్నారో, ఎకరాలు వేస్తున్నారో వీళ్ళందరూ కూడా పీకేఎం దీన్ని
అనుమతి పొందితే ఆ డబ్బులతో మదనపల్లిని కూడా ఇక్కడ మంచి అద్భుతంగా సుందరంగా డెవలప్ చేసేదానికి సురేష్ గారు రెడీగా ఉన్నారు. కాబట్టి మనము కూడా దీనికి తోడ్పాటు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నమస్కారం తెలియజేస్తాను.